నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీఐఎస్ ప్రోటీన్స్ యూనిట్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నెల 4, 5వ తేదీల్లో ప్రత్యేక శిబిరాలు. డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత గుండె పరీక్షా శిబిరానికి లభించిన విశేష స్పందన. శయనోత్సవంతో ముగిసిన భీమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వార్తలను వివరాలు. గుడిపల్లి మండలం పగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఏపీఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సుమారు 45 ఎకరాల్లో 200 కోట్ల పెట్టుబడితో ఈ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 200 మందికి ప్రత్యక్షంగా, 1400 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు రానున్నాయి. Sir, here almost 250 people will work together. 250 work together. This is all the machineries of the man Netherlands, where this is the automatic deboning, cutting and whatever. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పురోగతిని మరింత మెరుగుపరిచేందుకు ఈ నెల 4, 5వ తేదీల్లో నిర్వహించే ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నమయ్య జిల్లా డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 2,40,486 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో 98.18% ఫారంలు అందించినట్లు చెప్పారు. 47.55 ఫామ్స్ను డిజిటలైజేషన్ చేశామన్నారు. బిఎల్ఓల వద్ద నుంచి ఫామ్స్ తీసుకున్న ప్రజలు వాటిని వివరాలతో పూరించి త్వరగా అందజేయాలని డిఆర్ఓ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాము, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఏఓ రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే మనకు ఈ నెల 4, 5 అంటే శనివారం, ఆదివారం కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్, ఎస్పెషల్లీ ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం త్వరితగతిన ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అందరూ బిఎల్ఓస్ కూడా ఈ 2 రోజులు కూడా ఈ ఎస్పెషల్లీ ఈ కార్యక్రమం పైన, ఎస్ఐఆర్ ప్రోగ్రాం పైనే అందరూ ఉంటారు. సో ఓటర్లు కూడా అందరూ వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారమ్స్ ఫిల్ చేసి బిఎల్ఓస్కు తక్షణమే అందించాలా. ఎవరికైనా దాన్ని ఫిల్ చేయడం తెలియకపోతే అది బిఎల్ఓస్ గైడ్ చేస్తారు. బిఎల్ఓలకు అడిషనల్గా కూడా ఎక్కడన్నా వర్క్ పడిన ఎక్కువ చోట అడిషనల్గా కూడా సపోర్టింగ్ స్టాఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మండలంలో తహసీల్దార్స్ కానీ, కమిషనర్స్ కానీ, వాళ్ళు ఏఈఆర్ఓస్ ఉన్నారు. వాళ్ళకి అదనంగా మనం ఎంపీడీఓస్, డిప్యూటీ ఎంపీడీఓస్ని కూడా ఏఈఆర్ఓలుగా డిసిగ్నేట్ చేసి నోటిఫై చేయడం జరిగింది. అలాగే ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా ఈ ఎస్ఐఆర్ కోసం నియమించడం జరిగింది. సో కాబట్టి మొత్తం యంత్రాంగం అంతా కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపైనే అందరూ ఇన్వాల్వ్ కావడం జరిగింది. కాబట్టి ఓటర్స్ కూడా అందరూ సహకరించి లాస్ట్ రోజు అని కాకుండా వెంటనే అందరూ కూడా ఫిల్ చేసిన ఫారమ్స్ బిఎల్ఓలకి అందజేయాలి. ఏదైనా సందేహాలు కానీ దాంట్లో ఫిల్ చేయడంలో ఏదైనా అనుమానాలు, సందేహాలు ఉంటే మనకు బిఎల్ఓస్ సంప్రదించి అది ఫిల్ చేయాలా. సో దాంట్లో సింపుల్ అంటే లాస్ట్ ఎస్ఐఆర్లో అతను ఓటర్ ఉన్నాడా లేదా, లేకుంటే ఓటర్ లేకుంటే అతని తల్లి, తండ్రి వాళ్ళు ఏమైనా ఉన్నారా, అతని ప్రస్తుత ఓటర్ వివరాలు, ఈ 3 మాత్రమే ఉంటాయి. ఎక్కువ డేటా కూడా ఉండదు. సో కాబట్టి మనకు ఇదివరకే 78% మ్యాపింగ్ జరిగింది కాబట్టి సో ఆ డేటా సంబంధించి కూడా ఎక్కడా మనకి ఇబ్బంది లేదు. సో కాబట్టి ఇందులో ఓటర్లు కూడా జాగృతమై వెంటనే వాళ్ళు తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారమ్స్ వెంటనే ఫిల్ చేసి సంబంధిత బిఎల్ఓలకు అందజేస్తే వారి ఓట్లను డిజిటలైజ్ చేసి వారి ఓటును నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. దీని విషయమే ఈరోజు అందరూ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. మనుషులను కష్టాల నుంచి
నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. జ్యేష్ఠ మాసంలో వచ్చిన ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. సంకటహర చతుర్దశి పర్వదినం సందర్భంగా శుక్రవారం పొంగనూరులోని గణనాథుని ఆలయాలు భక్తులతో కిక్కిరేశాయి. ఇందులో భాగంగానే స్థానిక సంతగేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో స్వామివారికి అర్చకులు గంధం, విభూతులతో పాటు పల పంచామృతాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. महाकायं तप्तकायं सन्निभं लं देवां नागयज्ञोपवीतिनीं बालेन्दु विलस्मिं वन्देऽहं गणनायकः अंबिका हृदयानन्दं मातृभे परिपाल्य विचित्राङ्गं चित्रमालाम्बरा विभूषितिं चित्ररूपधरं देवां वन्देऽहं गणनायकः यक्षकिन्नर गन्धर्व सिद्धविद्यास्परास्परा स्तूयमानं महात्मानं वन्देऽहं गणनायकः उपाशाङ्कुशरं देवमहं वन्देऽहं गणनायकः मूषिकोत्तम महारुद्या देवासुर महादेहं गणनायकः सर्वविघ्नहरं देवां सर्वविघ्नविवर्जिताहं गणाष्टकमिदं पुण्यं भक्तियोगा पठेन्नरः विमुक्तस्य पापेभ्यः रुद्रलोकस्थगर्भचितिः मरहवान् ओं विनायकाय महा विघ्नराजाय महा गौरीपुत्राय महा गणेश्वराय महा स्कन्दग्रजाय महा अग्निगर्भस्थाय महा इन्द्रशिवराय महा वाणिपदाय महा मुक्लाशं संसिद्धाय महा बीजपदाय महा अव्यक्ताय महा सहस्राक्षाय महा सहस्रबालवे महा अपूर्गवाय महान्ताय महा तारकाय महा सोमसूर्याग्निलोचनाय महा चन्द्रसूर्याग्निलोचनाय महा ओम श्री महागणपति देवताभ्ये नमः पुष्पं समर्पयामि। లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తోంది. కంటి వైద్య శిబిరాలు, డయాబెటిక్ ఇలా వైద్య సేవలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి ఉచితంగా గుండె పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం పొంగనూరు పట్టణం సరళ హోమియో హాస్పిటల్లో ఉచిత గుండె పరీక్ష శిబిరం నిర్వహించగా విశేష స్పందన లభించింది. పొంగనూరుతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి గ్రామ ప్రజలు శిబిరానికి సుమారు 200 మంది హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్రం కోలార్లోని జాలప్ప నారాయణ హార్ట్ సెంటర్ నుంచి డాక్టర్లు వచ్చి గుండెకు సంబంధించి వివిధ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 16 మందిని గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్నట్లు గుర్తించి హాస్పిటల్కు రెఫర్ చేశారు. ఉచిత గుండె వైద్య శిబిరాన్ని లయన్స్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి శివ, లయన్స్ చైర్మన్ వరదారెడ్డిలు మాట్లాడారు. ప్రస్తుత ఆధునిక యుగంలో వయసుతో నిమిత్తం లేకుండా చాలా వరకు గుండె జబ్బు బారిన పడుతున్నట్లు చెప్పారు.
ప్రతి నెల మొదటి శుక్రవారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించాలని లయన్స్ క్లబ్ సభ్యులు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక క్లబ్ అధ్యక్షులు మహేందర్ రావు, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, కోశాధికారి సుధాకర్ రావు, సభ్యులు డాక్టర్ సరళ, బాలసుబ్రహ్మణ్యం, ఇనాయతుల్లా షరీఫ్, బాలాజీ, సురేష్, డాక్టర్ అర్సలైన్, పిఆర్ఓ నరేష్, టెక్నీషియన్లు సనాదేవి, నేహాశ్రీ తదితరులు పాల్గొన్నారు. కేసీటీవీ ద్వారా ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ పుంగనూరు మరియు జాలప్ప నారాయణ హృదయాలయ కోలారు, సరళ హోమియో హాస్పిటల్ పుంగనూరు ఈ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి శుక్రవారం కార్డియాక్ క్యాంప్ చేయాలని, గుండెకు సంబంధించిన జబ్బులకు సంబంధించిన శిబిరం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయానికి ముఖ్య కారణం ఏమంటే కార్డియాక్ పేషెంట్స్ కూడా ఎక్కువైపోతున్నారు రోజు రోజుకు. చాలామందికి తెలియడం లేదు. సుమారుగా లక్షణాలు ఉన్నప్పుడు నడిచేటప్పుడు ఆయాసం, స్టెప్స్ ఎక్కేటప్పుడు ఆయాసము, ఎడమ వైపు ఛాతీలో నొప్పి, మెడ నొప్పి, ఛాతీలో మధ్యలో మంట నొప్పి అనిపించినప్పుడు చాలామంది అసిడిటీగా భావించి ఏదో మందుల షాప్లో 2 మాత్రలు తినేసి ఊరుకుండిపోతున్నారు. మరీ ఎక్కువైపోయి 1, 2 వెజల్స్ బ్లాక్ అయిపోయిన తర్వాతనే బయటపడుతున్నారు. అప్పటికి చాలా అపాయం జరుగుతుంది. దీన్ని ముందుగా మనం గుర్తించి ఎక్కడైనా బ్లాక్స్ ఏర్పడింటే ముందుగానే గుర్తిస్తే చిన్న ఖర్చుతో బాగుంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు, 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి గుండె జబ్బుల నుండి మనం రక్షించడం కోసం అనేసి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాలప్ప నారాయణ హృదయాలయ వాళ్ళు అవసరమైతే ఇక్కడ ఈకోజ్ ఇస్తారు, అవసరమైతే ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగానే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని పుంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి నెల మొదటి శుక్రవారం సరళా నర్సింగ్ హోమ్ నందు ఈ శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ పక్షాన సుమారు 22 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వచ్ఛందంగా లయన్స్ మెంబర్స్ అందరూ సొంత నిధులతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల నుండి కూడా మంచి మద్దతు లభిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఉచిత గుండె సంబంధించినటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం మా నూతనంగా ఎంపికైనటువంటి మహేందర్ రావు గారు, సెక్రటరీ మహిపాల్ రెడ్డి గారు, ట్రెజరర్ సుధాకర్ రావు గారు, వీరి ద్వారా జూలై 1వ తారీఖు నుండి ఈ నెల జూలై 1వ తారీఖు నుండి కొత్త ఆఫీస్ బేరర్స్ అంతా కూడా ఎన్నికైనారు. కాబట్టి వారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందరికీ తెలుసు, దాతృస్వభావే ధన్యత అనేటువంటి నానుడితో ఈ లయన్స్ క్లబ్ మెంబర్స్ అంతా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కేసీటీవీ అధినేత ముత్యాలన్న గారి ద్వారా కూడా పుంగనూరు ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందరూ కూడా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు విశేషంగా స్పందన కనపడుతుంది. సుమారు మా లయన్స్ క్లబ్ అధ్యక్షులు చెప్పిన ప్రకారం 200 మందికి పైగా ఈరోజు వచ్చారు. అందుకని వారు మహేంద్రరావు గారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తే మనకి రష్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే గుండెకి సంబంధించినటువంటి వైద్యం చేయించుకోవాలంటే రోజుల తరబడి హాస్పిటల్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు కోలార్ మెడికల్ కళాశాల వారి నుండి డాక్టర్ బృందం అంతా కూడా ఇక్కడ వచ్చేసి ఉచితంగా ఏర్పాటు చేయడం, సరళా నర్సింగ్ హోమ్ తరఫున కూడా వారు ఈ యొక్క అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా డాక్టర్ శివ గారు, సరళా మేడం గారు కూడా ఇస్తున్నారు. కాబట్టి లయన్స్ క్లబ్ పుంగనూరు నోబుల్, సరళా హాస్పిటల్స్ వారు, అదేవిధంగా కోలార్ మెడికల్ కళాశాల నుండి డాక్టర్స్ గారు, ఎండి గారు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని అందరూ కూడా విరివిగా ఉపయోగించుకొని అందరూ కూడా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కాణిపాక వినాయక స్వామి వారిని సినీ నటుడు బాబు మోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి
రథానికి ఆలయ చైర్మన్ సురేంద్రబాబు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ అధికారులు ఉన్నారు. ఎమ్మెల్యే గారు నా ఆత్మీయులు, అన్న రావాల్సిందే అన్నాను. మామ అనిపించుంటారు. తమ్ముడు రమ్మనగానే వెళ్ళాలనిపించింది. వచ్చాము, దర్శనం అయింది. స్వామి ఆశీస్సులు పొంది వెళ్తున్నాము. మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటున్నాను. స్వామివారిని ఏం అడిగారు చెప్తారా? సార్ ప్రమాణాలకు ఎదిగారు సార్. చెప్పకూడదు కదా సొంత కోరికలు. స్వామివారి దర్శనం ఎలా స్వామి గారు వచ్చి మాట్లాడారు అనుకున్నాను. ఏం మాట్లాడారు చెప్పమంటారు. సోమల మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీలకు 40 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదని అధికారులు స్పందించి మంజూరు చేయించాలని ఇరకపెంట ఎంపీటీసీ హరినాథ్ కోరారు. ఎంపీటీసీలకు మండల నిధులు కేటాయింపు జరగడం లేదని, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు మేము ఏం సమాధానం చెబుతామని పొదలకుంట్లపల్లి ఎంపీటీసీ నాగభూషణం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ సరిహద్దు గ్రామాలలో రాత్రిపూట విద్యుత్ చోరీ చేసి అడవి జంతువులను చంపేస్తున్నారని, దీనిని నిలువరించడానికి అటవీ శాఖ అధికారులు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ట్రాన్స్కో మహేందర్ రెడ్డి కోరారు. వివిధ శాఖల అధికారులు తమ పురోగతిపై నివేదికలు చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, ఈఓ పిఆర్డి లక్ష్మీదేవి, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. స్థానిక సంస్థలు కూడా ప్రభుత్వ విధి విధానాలు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతాయి. సో ఈ కార్యక్రమాన్ని ముందుగా ఈనాటి విధానాలకు అనుగుణంగా మొదలు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను. మండల అభివృద్ధి కార్యక్రమాలపైన సమీక్ష నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ వ్యవసాయ శాఖ వారిని ముందుగా సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాను. పోలియో జరిగింది, పోలియో జరిగింది. సోమవారం మాత్రం ఎంపీటీసీలకు కానీ ఎంపీటీకి కానీ ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వదు. ఎందుకంటే ఉద్దేశం ఏమో మాకు అర్థం కాలేదు. మేము ప్రజాప్రతినిధులు కాదనుకున్నాము, లేకపోతే అయితే ఉండాలి మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముందని అనుకున్నారో తెలియదు. కానీ ఒక్కరికి కూడా తెలియజేసిన పాప అనుకోలేదు. ఇది అది ప్రోటోకాల్. ఖచ్చితంగా మీరు చెప్పి తీరాలి. చెప్పకపోవడానికి కారణం మీరే చెప్పాలి. నాకు తెలియదు. ఇష్యూ వెంటనే నేను అడిగాను. ఒక్కొక్కరు డిఫరెంట్గా సమాధానం చెప్పారు. సంబంధం వారం రోజుల ముందే ఒక మీటింగ్లో అన్నాము అని ఒకరు, అయ్యో సార్ మేము చెప్పలేకపోయాము అని ఇంకొకరు. దానికి మీరే బాధ్యత వహించాల్సిందిగా కోరుకుంటున్నాం. అమలు చేసింది లేదు. ఎవరికి ₹1,00,000 వరకు కూడా మేము చేసింది. అతి తాగేసిపోయేదాన్ని మేము ఇక్కడికి వస్తున్నాం అంతే. కానీ పైన కూర్చోంటారు, ఆఫీసర్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరుంటే ఊరికే కాఫీ టీ తాగేసి సత్కారం పెట్టేదానికి మాత్రమే పరిమితం. కానీ ఎంపీటీసీలు వాళ్ళు చెప్పేది ఎవరు పాటించింది లేదు. ఈ రోజుల నుంచి కూడా లాస్ట్ మీటింగ్లో అడుగుతాను, పంచాయతీకి వచ్చినట్లే నిధులు కొట్టడానికి కూడా వస్తూ ఉంటాయి కదా. ఏమి ఏంటి అన్ని ఎంపీటీసీలు తలా వాళ్ళు ఏదైనా
అయితే చేయండి. ఏం మీ ఏమన్నా ఇల్లు నుంచి ఇవ్వమంటారా? అది మన ఎంపీపీ గారు ఇప్పుడు ఎంపీటీసీలు కూడా వస్తా ఉన్నాయి కదా. అర్థమైంది. నేనైతే రేపు 5 సంవత్సరాల నుంచి కూడా మండలానికి కూడా నిధులు అనేవి వస్తూ ఉంటాయి కదా. మేము కూడా ప్రజాప్రతినిధులే కదా. ఏం ఒకవేళ మీరు చేస్తే ఏమైపోతుంది? ఏమైపోతుంది లాస్ట్ మీటింగ్లో అడిగారు. చెప్పాము టీ కూడా దాకానే సంతకం ఏమన్నా కానీ మండ పరిషత్ ఏం చేస్తున్నారండి పంచాయతీ దాంట్లో అడిగినాము. మేము కూడా మీటింగ్లో అడిగినాము. పంచాయతీలు ఎట్లయితే వస్తూ ఉంటాయో మండలానికి కూడా అన్నీ వస్తూ ఉంటాయి నిధులు. ఏం చేస్తాం? మేము అంతా ప్రజాప్రతినిధులు మాకు చేయండి. ముఖ్యంగా అందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు అది గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు. గవర్నమెంట్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారులు అనేవారు శాశ్వతము, ప్రజాప్రతినిధులు అనేవారు గవర్నమెంట్ అనేది ఒకసారి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మనం ప్రజాప్రతినిధులుగా అధికారులుగా ఉన్నప్పుడు పంచాయతీకి సంబంధించి అధికారులు ఏ సమస్యలు ఉన్నాయి అనే దానిపైన కనీసం నెలకు ఒకసారి గ్రామస్తులతో అధికారులు మీటింగ్ పెడితే మన పంచాయతీలో ఏ సమస్యలు ఉన్నాయి, అర్జెంటుగా మనం ఏ సమస్యలు ప్రజలకు సేవలు అందించాలా అనే దానిపైన అవగాహన వస్తుంది. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఈ సర్వసభ్య సమావేశంగా తెలియజేయడం ఏమంటే ఫారెస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా మనకు ఎక్కువ ఇక్కడ పందులతో ప్లస్ ఏనుగులతో ఇబ్బంది ఉంది. ఏకగ్రీవ తీర్మానంగా ఈ మండలం సర్వసభ్య సమావేశంలో మనకు ఫారెస్ట్ వారికి ఏనుగులకు కల్చర్, రైతులకు సోలారు అడుగుతున్నారని చెప్పి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టవలసిందిగా కూడా గౌరవ అధికారులందరినీ కూడా కోరుతాను. అదే కాకుండా ఎంపీటీసీలు మేము మూడో 4లో మేము సర్వసభ్య సమావేశం కట్టడైనా అప్పటి నుండి కూడా మాకు ఏమి పనులు లేవు, మాకేమి పనులు లేవు అని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. ఇది ఎంపీపీ గారు, ఎంపీడీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా లక్షలు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టినారు, వాటికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వకుండా మార్చారు. ఇప్పుడు ఉన్నటువంటి మండల ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్లో కానీ తక్షణమే ఏ పంచాయతీలో ఏ ట్యాంకులు ఖాళీగా ఉన్నాయో అక్కడ సెక్రటరీ దగ్గర రిజర్వేషన్ తీసుకొని అక్కడ ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్లీ ఆ ట్యాంకు పైప్ కనెక్షన్ ఇచ్చి ప్రజలకు నీరు అందించాల్సిన అవసరం మనందరిపైన ఉంది కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా మనకు ఇదికిపేట పంచాయతీలో 100% మనము ఈ యొక్క ఆర్డిఎస్ స్కీమ్ కంప్లీట్ అయిపోయింది. ప్రతి విలేజ్లో కూడా ఫ్రీ గ్యాస్ సప్లై అనేది 24 hours ఉంటుంది, ఉంది కూడా. అక్కడ ముఖ్యంగా ఈ పంచాయతీ సెక్రటరీతో నా యొక్క విన్నపము, అట్లాగే మన ఈఓపీ అడిగిన విన్నపము 24 hours నీళ్ళ మోటార్ ఆన్లో ఉంది. వాటర్ వృధా అవుతుంది, విద్యుత్ వృధా అవుతుంది. ఇది దయచేసి పంచాయతీ సెక్రటరీలో దీన్ని గమనించి అక్కడ ఏదైతే మనకు ఎంతవరకు వాటర్ అవసరమో అంతవరకే మోటార్ ఉపయోగంగా ఉంది. మిగతా మోటార్ మనం ఆఫ్ చేయగలిగితే కదా విద్యుత్ ఆదా అవుతుంది, వాటర్ ఆదా అవుతుంది, ఆ యొక్క విద్యుత్ బిల్లు కూడా మనకు ఆదా అవుతుంది. ఇది ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ గమనించాలి. పొంగనూరు మండలం బీబగానపల్లి గ్రామంలో విరాజిల్లుతున్న శ్రీ జ్ఞాన ప్రసన్నంబ సమేత భీమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. వివిధ వాహనాల్లో పార్వతీ పరమేశ్వరులు గ్రామ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం అభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు అర్చకులు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. ఓం గర్భోవస్వం దక్ష వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో పొంగనూరు మండలం అమ్మిగానిపల్లిలో శుక్రవారం అక్కదేవతల ఊరేగింపు కార్యక్రమాన్ని గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు.
దేవతలను ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తర్వాత అక్క దేవతలను భుజస్కంధాలపై ఎత్తుకొని గ్రామ వీధుల్లో ఊరేగించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి గ్రామ ప్రజలంతా సంతోషంగా ఉండాలని అక్క దేవతను ప్రార్థిస్తూ ప్రతి ఏడు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దోషాలు లేని ఖచ్చితత్వమైన ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు రాజకీయ నాయకుల సహకారం అవసరమని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై నాయకులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మా ఏరియాలో కోసం 4-5 మంది పెట్టి రాపిచ్చి అప్పటికప్పుడు మ్యాచింగ్ చేపిస్తాం. వాళ్ళు డోర్ టు డోర్ చేయాలంటే 14 లోపల మనం చేయాలి. 54 మెయిన్ ఏరియా బజార్ స్ట్రీట్ ఏరియా అందరికీ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఫామ్స్ ఫిల్ చేసి ఇవ్వమంటే మాకు 14 వరకు టైం ఉంది కదా. అది చేస్తున్నాం. మా ఏరియాలో 4 బూతులు వస్తాయి. 5 మంది పిల్లలు చదువుకుంటూ పెట్టి రాపిస్తాం. ఇప్పుడు హెవీగా అది చేయాలి మనం చేస్తాం. ఓటర్స్కి ఇన్స్ట్రక్షన్స్ డోర్ టు డోర్ పోండా అంటే అది కుదరదు. ఒక కూర్చొని వాళ్ళు డాక్యుమెంట్ చేసుకోవాలి, ఆన్లైన్ చేసుకోవాలి. కలెక్షన్ అయితే చేసుకోవాల్సిందే కదా. మనం కలెక్షన్ చేసుకోవాలి. 10 రోజులైతే నాటే స్మాల్ పీరియడ్ కదా. వాళ్ళకి హెవీ జరిగిపోయిన పీరియడ్కి డిస్ట్రిబ్యూట్ చేసి డిస్టిలేషన్ కూడా 50% చేసాం. 50% రిమైనింగ్ ఓన్లీ డిస్టిలేషనే కదా. అది జనాలు రావడం లేదు. వాళ్ళు పిలుచుకొని వచ్చి మనం రాపిచ్చి అప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తాం. పొలిటికల్ పార్టీ మీటింగ్ అని ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మనం 2-3 చేసాము. వేరే మీటింగ్ అప్పుడు చెప్పాము. లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసాం. మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ కూడా అందరికి ఇస్తాము. సో ఓటర్ వాళ్ళు ఫామ్ తీసుకున్న వాళ్ళు ఫిలప్ చేసి వెంటనే రిటర్న్ చేయాలి. అది వాళ్ళ దగ్గర పెట్టుకొని వేలు ఇవ్వలేకపోతే ఇబ్బంది అవుతుంది. ఓటు డ్రాఫ్ట్లో వచ్చే అవకాశం ఉంది. కార్డులో ఉంటే కాదు, దాంట్లో లిస్టులో ఉండాలి. వాళ్ళకి మేము అవేర్నెస్ చేస్తా ఉన్నాం. ఏమంటే మీ దగ్గర ఒక ఎవిడెన్స్ చెప్పినట్టు ఒక ఎవిడెన్స్ అందుకు సార్ మనకు ఒక రిక్వెస్ట్ ఇవ్వండి. పబ్లిక్ లో ఒక ఇది ఏముందంటే అదే సార్, అది ఏమంటే పబ్లిక్ లో ఒక ఇది స్టేట్మెంట్ రావాలి. కమిషనర్ గారితో లేకపోతే ఎంఆర్ఓ గారితో ఎవరిదైతే 2002 లిస్ట్ లో పేరు లేదు, వాళ్ళు ఇండియన్స్ అయి ఉంటే 2000 అంతకుముందు కూడా ఎవిడెన్స్ ఉంటే ఏదైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు ఓటు హక్కు కల్పిస్తామనేది ఒక స్టేట్మెంట్ అఫీషియల్ గా వస్తే జనాల్లో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి అప్పుడు వాళ్ళు ఫిలప్ చేసి ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతూ ఉందన్నారు. జూలై 14వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునేవారు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను తొలగింపుకు ఫారం 7, చిరునామా, వయస్సు, పేరులో మార్పులు వంటి సవరణల కోసం ఫారం 8ని వినియోగించవచ్చని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు లేదా జిల్లాల్లో నివసిస్తున్న ఓటర్లు కూడా అవసరమైన ధృవీకరణ పత్రాలతో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ద్వంద్వ ఓటర్ల గుర్తింపు, మరణించిన వారి పేర్ల తొలగింపు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు ద్వారా ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించనున్నట్లు తెలిపారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సంబంధించి అందరూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం సంబంధించి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్గా మనకి ఇప్పటివరకు ఎస్ఐఆర్లో మన పుంగనూరు నియోజకవర్గం సంబంధించి పురోగతిని వివరించడం జరిగింది. మనకు ఎన్యుమరేషన్ ఫార్మ్స్ 98.2% డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇప్పటికీ.
తర్వాత డిస్టిలేషన్ ప్రక్రియ మనకి 47.5% ఇప్పటి వరకు జరిగింది. సో మనకు ఇంకా 14వ తేదీ వరకు ఇది డిస్టిలేషన్కి అవకాశం ఉంది. సో కాబట్టి ఇంకా మనం 53% ఫార్మ్స్ డిస్టిలేషన్ చేయాల్సి ఉంది. సో దీనికోసం అందరూ ఏఆర్ఓస్ను, సూపర్వైజర్స్, బిఎల్ఓస్ను అలర్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి దీనికోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అలాగే బిఎల్ఏస్ యొక్క సహకారం కూడా అవసరం. సో బూత్ స్థాయిలో కూడా ప్రతి బిఎల్ఓ, బిఎల్ఏ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళ కోఆర్డినేషన్తో ఇది మనం 14వ తేదీ లోపు ఇది 100% డిస్టిలేషన్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారు, అలాగే జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు. పొంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మౌసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల శ్రీ అన్నపూర్ణాదేవి, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏబిఐఎస్ ప్రోటీన్స్ యూనిట్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నెల 4, 5వ తేదీల్లో ప్రత్యేక శిబిరాలు. డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత గుండె పరీక్షా శిబిరానికి లభించిన విశేష స్పందన. శయనోత్సవంతో ముగిసిన భీమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.